తులసి గురించి, తులసి గొప్పతనం గురించి బయట కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అందరి నోళ్లలోనూ ఇప్పుడు తులసి పేరే. అది కష్టపడింది కాబట్టే అందరూ దాని గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేగా నాన్న, ఏదైనా కష్టపడ్డోళ్ళకి గుర్తింపు. అంటే ఏంటి మీరనేది? తులసి లేకపోతే మా బావ బయటకు వచ్చేవాడే కాదనా? మా అత్తయ్యకి విడిపించి తీసుకురాగలిగే సమర్థత లేదనేగా మీరనేది? కట్టుకున్నది విడిపించింది కానీ కన్న తల్లి విడిపించలేదనేగా మీరనేది? అలాగే వదిలేస్తే బావకి శిక్ష పడి జైలు పాలయ్యేవాడనేగా మీ ఉద్దేశం? వాళ్ళవన్నీ అన్నారా? వాళ్ళన్న మాటల్లో అర్థం అదేగా. లేనిపోని అర్థాలు నువ్వు అది తీయకండి. వాళ్ళర్థం తీయడమేంటి? వీళ్ళన్నది ఆ ఉద్దేశంతోనే. ఇదిగో దుర్గగారు, మేము ఆ ఉద్దేశంతో ఏమనలేదు. అవును దుర్గగారు, జరిగింది ఇరుగు పొరుగు చెప్తే విని మీతో అన్నాం అంతే. మీరింకేం మాట్లాడకండి. వ్రతాలు పిలుపులు అంటూ వచ్చి దీన్ని పొగిడి నన్ను వెక్కిరించిపోవడానికి వచ్చారు. పిలిచింది చాలు, ఇక పోండి. అది కాదు దుర్గగారు. వెళ్ళమంటుందిగా, ఇంకా ఎందుకు అది కాదు ఇది కాదు అని పెత్తనం? వెళ్ళండి. మా అత్తయ్యకి అందరి గురించి తెలుసు, ఎవరు ఏ అర్థంలో అనేది కూడా తెలుసు. వెళ్ళండి. ఈవిడ గారే బయట అందరికీ తనేదో గొప్పగా చేశానని దండోరా వేసి చెప్పినట్టుంది. అందుకే వాళ్ళు అలా అన్నారు. పుల్లలు పెట్టే మాటలు ఆపేవే లక్ష్మి. తులసలా చెప్పుకునే మనిషి కాదు. నన్ను తక్కువగా చేయాలని, నన్ను లోకుగా చూడాలని ఇది బయట అందరికీ చెప్పొచ్చే రకమే. వింటున్నారా? దీని గురించి మా అత్తయ్యకి మొత్తం తెలుసు. ఏంటే రెచ్చిపోయి వాగుతున్నావు? నీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు. చూడు, అతిగా నోరు పారేసుకుంటే పుట్టగతులు లేకుండా చేస్తాను, జాగ్రత్త. ఊరంతా ఎగేసుకొచ్చి ఇక్కడ దాన్ని బెదిరించి నోరు ముయించాలని చూడుకో. నీ గురించి నాకంతా చాలా బాగా తెలుసు. నీ గుణం నాకు తెలుసు కాబట్టే, నీ బుద్ధి తెలుసు కాబట్టే నేను నిన్ను కోడలుగా అంగీకరించలేదు. నీకెప్పుడు నా మీదే పందెవు. నలుగురిలో నన్ను తక్కువ చేయడమే నీ పని. అత్తేననే గౌరవం కూడా లేదే నీకు? అందుకే నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు నా కోడలివి కాలేవు. ఏంటి నా దారి కట్టొస్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? అదే నేను అడుగుతున్నాను. నీకు ఒళ్ళెలా ఉంది నా దారికి అడ్డం రావడానికి? నేనెప్పుడు నీ దారికి అడ్డంగా వచ్చాను?
నువ్వే నా దారికి అడ్డంగా వస్తున్నావు. ఓహో, మరి నిన్న చేసిందేంటే? నేనేం చేశాను? ఏం చేసావా? నిన్నేంటే ఆదిత్య తిరిగి ఇంటికొచ్చాడు, అందరం సంతోషంగా ఉన్నాము. అత్తయ్య కూడా అప్పుడప్పుడే నాతో కొంచెం ప్రేమగా మూవ్ అవుతుంది. ఈ టైంలో అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందాము అనుకుంటే నువ్వేంటే అడ్డంగా వచ్చి, అత్తయ్య తులసిని ఆశీర్వదించకు, అది మన శత్రువు, గతంలో అది నిన్ను ఎన్నెన్ని మాటలందో అవి మర్చిపోయావని అన్నావు కదా. నీ మీద చిటుకలు వేసి పందాలు కట్టింది, నీకిష్టం లేకపోయినా ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంది అని అప్పుడప్పుడే గతం మొత్తం మర్చిపోయి సంతోషంగా ఉన్న అత్తయ్యకు అన్నీ గుర్తు చేశావు. కరెక్ట్ గా అప్పుడే ఇలా ఆశీర్వదిస్తుందిరా బాబు అని అనుకుంటున్న టైంకి నేనున్నాను అంటూ గంప కింద కోడిలా వచ్చి అడ్డుపడ్డావు. కోపం, పగ, పంతాలు అన్నీ మర్చిపోయి నార్మల్ గా ఉన్న అత్తయ్యను నీ మాటలతో రెచ్చగొట్టి ఆశీర్వదించకుండా చేశావు. అసలు నాకొకటి అర్థం కాదు లక్ష్మి, అందరూ నవ్వుతూ కలిసి సంతోషంగా ఉంటే నీ కళ్ళు ఓర్వలేవేంటే? అయినా మా అత్త కోడళ్ళ మధ్య 1,00,000 ఉంటాయి. అప్పుడే గొడవ పడతాం, అప్పుడే మామూలుగా ఉంటాం, మధ్యలో నీ బోడి పెత్తనమేంటే? బోడీ గీడి అన్నావంటే ఊరుకునేది లేదు. ఏంటే మంచిగా మాట్లాడకపోతే నువ్వేం చేస్తావే? అయినా నీకు మీ నాన్నమ్మకి ఏంటే మర్యాద ఇచ్చేది? ఎప్పుడు ఎవరి కొంపల్లోకి దూరదామా, ఎవరి ఆస్తి అంతస్తులు దోచుకుందామా అని గుంత కింద కప్పల్లా ఎదురు చూస్తూ ఉంటారు. అయినా మా అత్త కోడళ్ళ మధ్య గొడవ పెట్టి నువ్వేంటి సాధించేది? మమ్మల్ని విడదీసి ఏ మూట కట్టుకుంటావే? నీకు గతంలో చాలా సార్లు చెప్పాను, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా అవి నా ముందు సాగవు అని. అయినా నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. ఇంకెప్పుడైనా మా మధ్యలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా, అత్తయ్యకి నా గురించి లేనిపోనివి చెప్పి అత్తయ్యని నన్ను వేరు చేయాలని చూసినా తోక కత్తిరించి మంగళగిరికి పంపిస్తాను, జాగ్రత్త. ఏంటే ఇందక్కడి నుంచి ఓ రెచ్చిపోతున్నావు. ఊరుకున్నాను కదా అని మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను, బాగా గుర్తుంచుకో. నిన్ను అత్తయ్యని ఎప్పటికీ ఒక్కటి కానివ్వను. నువ్వు అత్తయ్యతో కలుద్దామనుకున్న ప్రతిసారి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి దూరం చేస్తాను. అత్తయ్యకు నేను దగ్గరై నిన్ను దూరం అయ్యేలా చేస్తాను. నిన్నెప్పుడు ఒంటరి దానిలాగే మిగులుస్తాను. నీకు ఈ ఇంట్లో చోటు కాదు కదా, ఉండడానికి నీడ కూడా లేకుండా చేస్తాను. అయ్యో వెంకటలక్ష్మితో అనవసరంగా పెట్టుకున్నానే అనుకునేలా చేస్తాను. సూపర్ సూపర్ గా మాట్లాడుతున్నావే. ఆహా, పాప బాగా ఫైర్ లో ఉండి అసలు విషయం మర్చిపోయి మాట్లాడుతుంది పాపం. ఏంటి అసలు విషయం? ఏముంది నీ దగ్గర? నీ కప్పు నా చేతుల్లోనే ఉంది అనే విషయం అర్థం కాలేదా? ఆ దొంగ చేతికి సూట్ కేస్ ఇప్పించి అది అత్తయ్యకి అందేలా చేయించి దాంతో ఆదిత్యాన్ని ఏసీబీ వాళ్ళు తీసుకెళ్లేలా చేసింది నువ్వేనని, దీనంతటికి కారణం ఈ కథని వెనక నుంచి ఆడించింది కూడా నువ్వేనని మొత్తం ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఆ ప్రూఫ్లన్నీ తీసుకెళ్లి అత్తయ్య ముందు పెడితే ఏమవుతుందో ఊహించుకో. అత్తయ్య నుండి నన్ను దూరం చేయటం కాదే, ఈ విషయం తెలిస్తే అత్తయ్యే నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తుంది. ఏదో తెలుసో తెలియకో తప్పు చేసింది మన ఇంటి ఆడపిల్ల, బయటికి తెలిస్తే నలుగురు ఉమ్మేస్తారు,
ఇంటి పరువు వీధిన పడటం ఎందుకులే అని నేను ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటే? ఆదిత్య బయటికొచ్చాడు అని అందరం సంతోషంగా ఉంటే మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు చేసిన తప్పులకి నేను శిక్ష వేస్తున్నాను. ఈ రోజు నుండి ఈ ఇంట్లో ప్రతి పని నువ్వే చేయాలి. పొద్దున్నే లేచి ఎవరి మీద చాడీలు చెప్దామా అని కాదు. పొద్దున్నే లేవగానే ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. ఇంట్లో ఉన్న ప్రతి పని నువ్వే చేయాలి. కాదు కూడదు అని తోక జాడించావో తెలుసు కదా. ఏంటి ఆ పనులన్నీ నేను చెయ్యాలా? ఇంట్లో అంతమంది ఉంటే నేనే ఎందుకు చేయాలి? నేనేం చేయను. చెయ్యకు, నువ్వేం చెయ్యకు. నీ కుళ్ళు కుతంత్రాల చిట్టా నా దగ్గరుంది. నువ్వు ఎవరెవరితో చేతులు కలిపావో అవన్నీ ఒక ఫైల్ చేసి అత్తయ్య ముందు పెడతాను. అప్పుడు అత్తయ్యనే చేస్తుంది అన్ని. అత్తయ్య సంగతి నీకు తెలుసు కదా, కోపం వస్తే ఏం చేస్తుందో. చెప్పమంటావా అత్తయ్యకి? వద్దు వద్దు, అత్తకి ఏం చెప్పొద్దు. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అత్తయ్యకి ఏం చెప్పకు. ఇది ఇలా రా దారికి. అయినా ఏ మాత్రం భయం ఉన్నదానివి ఎందుకే ఓ రెచ్చిపోతున్నావు? సారీ తులసి, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. నువ్వు ఏదంటే అదే. నువ్వు ఇన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించి ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు చేసిన తప్పులకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు శిక్ష ఎందుకు వేయడం అని. ఓయ్, నేను చెప్పాను కదా అని ఆ పనులన్నీ నీ మీద వేసుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నీకు చేతనైనవి చేయగలిగినవి చెయ్యి. అర్థమైందా? అర్థమైంది తులసి. సరే, ముందెళ్ళి అందరికీ టీ పెట్టి తీసుకురాపో. అలాగే, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏమైంది మావయ్య? బయటికి వెళ్ళానమ్మా. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుంటే వెళ్ళానమ్మా. ఈ మధ్య ఎక్సర్సైజ్ సరిగ్గా చేయడం లేదు కదా, కొంచెం దూరం నడిచేసరికి ఆయాసం వచ్చేస్తుంది. నీ చేత్తో పెట్టిన కాఫీ తీసుకురామ్మా, తాగి రిలాక్స్ అవుతాను. మావయ్య, ఈ రోజు నుంచి కాఫీలు టీలు నేను కాదు, వెంకటలక్ష్మి ఇస్తుంది. వెంకటలక్ష్మి ఇస్తుందా? ఏం చెప్తున్నావమ్మా నువ్వు? అవును మావయ్య, ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ లక్ష్మినే చేస్తుంది. బట్టలు ఉతకడం, వంట చేయడం, అంట్లు తోమడం అన్ని పనులు చేస్తుంది. ఏ వెంకటలక్ష్మి, మావయ్య కాఫీ అడిగారు, వినపడలేదా? వస్తున్నా. వినపడింది. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తున్నా. వెళ్ళు. ఏంటమ్మా ఈ వింత? నువ్వు కాఫీ పెట్టి తెమ్మనడం ఏంటి? అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి? నిన్నటి వరకు నువ్వన్నా నీ పేరన్నా కసుబుసులాడేది. ఎప్పుడు నీతో గొడవ పెట్టుకుని దుర్గ ముందు నిలబెడదామని చూసేది. నీ తప్పు లేకపోయినా నిన్ను కావాలని ఎత్తిపొడిచేది. అలాంటిది నువ్వు చెప్పిన మాట వింటుంది, చేయమన్న పనలా చేస్తుంది. అసలు నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తానని శపథాలు చేసింది. అలాంటిది నిన్ను చూస్తేనే వణికిపోతుంది. ఇంతకీ ఏం ప్లాన్ చేశావు? ఏం చూపించావు? నిన్ను చూసి అంతలా భయపడిపోతుంది. అదేం లేదులే మావయ్య, చిన్న జలకిచ్చాను. ఏంటది? ఇప్పుడు కాదులే మావయ్య, టైం వచ్చినప్పుడు మొత్తం వివరంగా చెప్తాను. ఏంటో తులసి,
నువ్వేం చేసినా మ్యాజిక్లా ఉంటుంది. నీలో అంత టాలెంట్ ఉందమ్మా. నీ మీద రాళ్లు విసిరిన వాళ్లతో కూడా పువ్వులు జల్లించుకున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ తులసి. మాలో ఎవ్వరికీ లేనంత తెలివితేటలు నీకున్నాయి. అయ్యో, ఆ రోజుల్లో నాగేశ్వరరావు సినిమాలే సినిమాలు. లక్ష్మి, అయ్యోయ్యోయ్యోయ్యో, ఏమైందే నీకు? పిచ్చేమన్నా పట్టిందా? ఏమైంది నానమ్మా? ఎందుకు కొడుతున్నావు? లేకపోతే ఏంటే ఈ గెటప్పు? అది మహారాణిలా కూర్చుంటే పనివాళ్లు కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంటే, కానీ నువ్వు పనిదానిలాగా ఇంకొకళ్ళకి కాఫీ తీసుకువెళ్ళటం ఏంటే? అసలు అదేం చేసిందో తెలుసా? ఈ కథని వెనక నుంచి ఆడించింది కూడా నువ్వేనని, మొత్తం ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఆ ప్రూఫ్లన్నీ తీసుకెళ్లి అత్తయ్య ముందు పెడితే ఏమవుతుందో ఊహించుకో. ఈ రోజు నుంచి ఇంట్లో ప్రతి పని నువ్వే చేయాలి. ఏంటి నానమ్మా, కంగు తిన్న పావులా అలా అయిపోయావు? దాని నుంచి నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదే. ఓసే వెంకటలక్ష్మి, ఇంతసేపు ఆ కాఫీ తేవడానికి? వస్తున్నా వస్తున్నా. దిజ్జిమ్మడిపోను. ఇదిగో మావయ్య కాఫీ. అదేంటి కాఫీ నువ్విస్తున్నావేంటి? ఇంట్లో పనోళ్ళేమయ్యారు? అది అత్తయ్య, ఆ పనోళ్ళంతా ఉన్నారు గాని అత్తయ్య, పనోళ్ళుంటే మాత్రం మన ఇంట్లో పని మనం చేసుకోకూడదు ఏంటి? అయినా నేను మావయ్యకి కాఫీ పెట్టకూడదా, కాఫీ ఇవ్వకూడదా? అయినా నేను కాఫీ ఇచ్చింది బయట వాళ్ళకేం కాదు కదా, మావయ్యకే కదా. ఇవ్వడం తప్పండం లేదే. ఇంతమంది పనోళ్ళుండగా నువ్వెందుకు పనిచేయడము అని. ఏం కాదులే అత్తయ్య, ఇవాళ నుంచి ఇంట్లో సగం పనులు నేనే చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. బా, ఏంటి లక్ష్మి ఇది? కాఫీలో షుగర్ వేసావా, షుగర్లో కాఫీ వేసావా? ఇంత తీయగా ఉందండి. అది మావయ్య. సర్లే మావయ్య, కొత్త కదా, ఏదో తెలియక చేసుంటుంది. రాను రాను మంచిగా చేస్తుందిలే. ఏవే లక్ష్మి, రేపటి నుంచి ఎంత షుగర్ కావాలో అంతే షుగర్ కరెక్ట్ గా వేస్తాను మావయ్య. సర్లే ఇప్పుడు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి. లంచా? నేనా? నువ్వే. వంట చేయడం నాకు రాదు కదా. నీకు రాదు అని నాకు తెలుసు. నీలాంటి వంటలు రాని వాళ్ళ కోసమే ఆన్లైన్ వీడియోస్ ఉన్నాయి. అందులో రకరకాల వంటలు ఎలా చేయాలో ఏంటో అన్ని డీటెయిల్డ్ గా ఉంటాయి. అవి చూసి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయి. అది 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 కాదు, మంచి మంచి కూరలు వండి పెట్టు. అర్థమైందా? అర్థమైంది. దేవుడా, దీని చేతిలో ఇరుక్కున్నానేంట్రా నాయన. నన్ను ఎలాగైనా దీని నుంచి విముక్తి కలిగించు స్వామి. అర్థమైందని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నావంటే తులసిన మజాక. అబ్బా, అన్ని సర్దేసినట్టున్నా. విపరీతంగా ఆకలిస్తుంది. ఏం చేసావు?
ఇదేంటే ఇంత నల్లగా ఉన్నాయి? కూరలత్తయ్య స్వయంగా నేనే వండాను. ఆ, ఇవి కూరల్లా లేవు, నల్ల బొగ్గుల్లా ఉన్నాయి. నీకు వంట చేయడం రాకపోతే రానట్టు ఉండొచ్చు కదే. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తావు? నీకు మాట్లాడడం రాదు, వంట చేయడం రాదు, ఏ పని రాదు. నీ జీవితంలో నీకు అసలు ఏ ఒక్కటి సరిగ్గా చేయడం రాదా? అసలు దీన్ని ఎవరైనా వంట అంటారంటే? సగం కూర ఉడకలేదు, మిగిలిన సగం మాడి చచ్చింది. దీన్ని చూస్తుంటేనే వాంతులొచ్చేలా ఉన్నాయి. అసలు ఎలా తింటారని ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే? కనీసం వండేటప్పుడు కూడా నీకు అనిపించలేదా?